హలో అండి. నమస్తే. ఈరోజు నేను మెంతికూర ఎగ్ వెల్లుల్లి కారంని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నోటికి రుచిగా ఏదైనా స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు ఎప్పుడు చేసే విధంగా కాకుండా మెంతికూర వేసుకొని ఎగ్ వెల్లుల్లి కారంని ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి కారంని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్‌లో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే 10, 15 వెల్లుల్లి రెబ్బల్ని, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ తీసుకొని ఇలా స్పైరల్ షేప్‌లో 2 సైడ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ షేప్‌లో కట్ చేసుకోవడం వల్ల మనం ఎగ్స్‌ని ఫ్రై చేసుకున్నప్పుడు ఓపెన్ అయిపోకుండా ఉంటాయి. ఎగ్స్ అన్నింటికి కూడా ఇలా 2 సైడ్స్ ఘాట్లు పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఇలా లైట్‌గా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పుని, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని, 3 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయల్ని వేసిన తర్వాత 1 స్పూన్ ఉప్పుని కూడా వేసి ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. పచ్చిమిర్చిని వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకొని హాఫ్ టీ గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని వెల్లుల్లి కారం ఉండలేం లేకుండా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ కారంలో ఉన్న పచ్చిదనం పోయే వరకు 1 నిమిషం వేయించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. మెంతి కూరని ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి. ఆయిల్ పైకి తేలి మెంతి కూరని ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారంని చెక్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని 1 నిమిషం కలుపుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం ఎగ్స్ని ఇలా కలుపుకుంటే మెంతికూర ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి మెంతికూరని వేసి చూడండి. చాలా బాగుంటుంది. ఈ మెంతికూర ఎగ్ వెల్లుల్లి కారంని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.